హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేను మీ నర్సింహులు. మళ్ళీ ఇప్పుడు ఆడిపోతున్నానంటే వకారాబాద్ పోతున్నా. వకారాబాద్ అంటే చిన్న ఉన్నప్పుడు అట్లనే వకారాబాద్ అంటాని. మళ్ళీ ఇప్పుడు వకారాబాద్ పోతున్నా. ఇది అయితే అంపల్లె చౌరస్తా. ఇక అంపల్లె చౌరస్తా కాడ కూడా 4-5 ఇండ్లు అయినాయి అనుకో, ఖతర్నాక్ అవుతుంది. బాగా పల్లెని మించిపోతుంది, కానీ మళ్ళీ మంది కూడా రావాలి అట్లా. నమస్తే. ఇక అందరూ దేవునికి దండం పెట్టుకోండి. దేవుడు చాలా మహిమల్లా దేవుడు. మళ్ళా నేను చిన్న ఉన్నప్పుడు ఈ రోడ్లు ఎందుకు వీడియో తీస్తున్నానంటే, నా కర్మ గాలి నేను హైదరాబాద్ పోయినప్పుడు మళ్ళా ఏం చేస్తుంటే అంటే, నేను హైదరాబాద్లో బేకరీలో పనికి పోయింటి. బేకరీలో అంటే ముందు హోటల్లో పోయింటి. ఆ హోటల్లో పోయినప్పుడు ఆడ నాకు నచ్చక 2008లో నాకు నచ్చక నేను ఏం చేస్తే అంటే, నాకు మంచిగా అనిపించపోయా, ఉండబుద్ధి కాకపోయా అని సట్ట మళ్ళీ ఆడికి వెళ్ళి నైట్ 6 గంటలకి మళ్ళీ 6 గంటలకు మళ్ళీ యాదో ఎక్స్ప్రెస్ ఉండే ట్రైన్ బేగంపేట స్టేషన్లో ఎక్కి దీని అమ్మ గొడవ నయం రాప కాలకర్మానికి ఎవ్వరు టికెట్ రాలేడు. అది టక్కున ఏమైందో ఏమో ఇక్కడ స్లో అయింది. వికారాబాద్ ఏమంటారు ఇది దారూర్ స్టేషన్లో స్లో అయిన తర్వాత దాంట్లో దిన యాక్చువల్ తాండ్రులో స్టాప్ ఉంటుంది, వికారాబాద్ స్టాప్ ఉంటుంది. ఇక దిగి పైసలు లేవు, 1 రూపాయి లేవు. ఇక అన్నీ అయిపోయినాయి. అప్పుడు బుక్ క్యాంపర్కి బులావ షేర్ కానీ సెలవు అంటే కథం ఏమున్నా కానీ తిని తాగి ఎంజాయ్ ఉంటుంటే అయిపోయినాయి. దాని అమ్మ వాడు బతికెట్టా ఉండి అంటే ఆడికి వెళ్ళి ఈ రోడ్లు ఏం రావు. ఎందుకంటే పోనేప మన ఊరోళ్ళు వస్తారు, ఎవరన్నా ఎక్కించుకోపోతారంటే బాగాపల్లి దగ్గర ఎవరు రారు. ఈ రోడ్ల నైటు 9 అవుతున్నది, ఎవరు రాలేరు. నేను నడుచుకుంటా వచ్చినప్ప చాలా బాధ అనిపిస్తున్నాడు. అది ఇప్పటికి కూడా చూస్తే ఈ రోడ్ల. ఇప్పుడు నా కర్మ కానీ కార్లో పోతున్నా కానీ దీని అమ్మ బతుకుయడా. ఏమంటే దేవుడు ఎట్ట చేస్తాడమ్మా నాకు తెలియదు. ఎందుకంటే సైకిల్ లేని మన బతుకులో ఇక కారు వచ్చిందంటే అది మామూలు మాట కాదనుకో. మీరు అనుకునేవాళ్ళు ఏవుకుండా మేము కూడా ఎకరా భూమి అమ్మితే కారు దాన్ని అమ్మని తెస్తాం అంటారు. ఏమి లేదు కానీ ఎకరా భూమి అమ్మితే కారు ఏమైంది తెస్తారు. కానీ ఇక అట్లా ఆ లెక్క మీద ఏమైందంటే, నేను తర్వాత ఇక బాగానే తిప్పల పడి ఇక నడుచుకుంటా చీకట్లు వచ్చినప్ప చాలా బుగులైంది. ఈ మన ఏరియాలో అయితే రారు పాపం. మన ఏరియాలో వస్తే మన నరసింహడే ఎక్కించుకొని పోదామంటని అనుకుంటారు, కానీ రారు. అంటే వాళ్ళకు ఇక్కడేం పని ఉంటుంది, దారు వంక ఒక శనివారం అంగడి తప్పితే తర్వాత ఎప్పుడు రారు వాళ్ళు. ఇక నడుచుకుంటూ వచ్చినా చాలా బాధ అనిపించింది, కానీ భయం అనిపించింది. దీని అమ్మ వాడవ జీవితం ఎట్టా ఉంటుందంటే, మనం అన్నీ అనుకున్నట్లా కావు, అనుకోని ఆటోమేటిక్ అయిపోతాయి. ఇక వీడికి ఇది ఆ ఊరు అంటే దోర్నాల. మళ్ళీ దోర్నాల కాడికి నేను వచ్చిన. ఇక దోర్నాల దాటిన తర్వాత మళ్ళీ స్టేషన్ చూపెడతా. ఇక స్టేషన్ చూపెట్టినంత వరకు నిలబడండి. ఇక ఈడ కూడా మటన్ ఈటన్ బాగానే కోసిండ్రు, దబాయిని తగిలిస్తున్నారు మటన్ ఈటన్. ఇక మన కస్టమర్స్ ఈటంగా ఉన్నారు. అబ్బా రోడ్ ఎట్టా ఉండదు అంటే, దీని అమ్మ వడవా హెలికాప్టర్ అవసరం లేదురా నాయన అట్లా ఊగుతున్నది ఇక్కడ. ఇక మళ్ళా పాపం వాళ్ళు ఏం చేస్తారు, మన ఇంటి ముంగల రోడ్ ఆచారంత ఉన్నది అప్ప వేసుకొని ఇంత పెద్ద రోడ్డు. గవర్నమెంట్ వచ్చిన ఆతులు కూడా పట్టించుకోదు. జర చూడాలి, మండల్ టు మండల్ హైవే రోడ్ లేకున్నా సింగిల్ రోడ్కు ప్యాచ్లన్నీ వేయాలి. మా కోళ్ళు అడ్డమే సార్ ఊళ్ళో. మా చుట్టాలు ఉంటారు రానా, కానీ ఎవరో నాకు తెలియదు. మా నాయనకి తెలుసు. ఇక అన్న మన కస్టమరే, ఈ ఊరి అన్నది ఆటో. మనది యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకో. చూసినావా ఈ వీడియో పెడతా. ఇక మనకు కూడా ఉన్నారు అప్పో కునమునలో. ఏమన్నా రోడ్డు మీద తుంటున్నావు?